అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్ టీడీపీ నాయకత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. పదవికి రాజీనామా చేయాలని స్వయంగా చంద్రబాబు నాయుడు ఆదేశించినా ఆయన మాత్రం చాలా లైట్గా తీసుకుంటున్నారు. తన పదవీ కాలాన్ని మరింత పెంచుకునేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ పరిటాల వర్గీయుడు. పరిటాల రవీంద్ర బతికున్న సమయంలో చమన్ ఆయనకు కుడి భుజంలా ఉంటూ అన్నీ తానై వ్యవహరించేవారు. ప్రత్యర్థులు అటాక్ చేస్తారన్న భయంతో కొన్ని సంవత్సరాలు పొరుగు రాష్ట్రాల్లో అజ్ఞాత జీవితం గడిపారు కూడా. చంద్రబాబు సీఎం అయ్యాక చమన్కు అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవి కోసం పరిటాల వర్గం నుంచి చమన్, మంత్రి కాలువ శ్రీనివాస్ వర్గం నుంచి పూల నాగరాజు పోటీపడ్డంతో ఒక్కొక్కరు 2.5 ఏళ్లు పదవిని చేపట్టాలని చంద్రబాబు పదవి పంపిణీ చేశారు. ఈ ఏడాది జాన్యువరికే చమన్ 2.5 ఏళ్ల పదవీ కాలం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అప్పట్లో చమన్ రాజీనామా చేయలేదు. ఆ తరువాత చంద్రబాబు ముందుకు అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవి పలు సందర్భాల్లో ప్రస్తావనకొచ్చింది. చమన్ రాజీనామా చేసి ఆ పదవిని మంత్రి కాలువ శ్రీనివాస్ అనుచరుడైన పూల నాగరాజుకు అప్పగించాలని బాబు ఆదేశించారు. ఈ ఆదేశాలు వచ్చి నెల గడిచిపోయినా అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవికి చమన్ రాజీనామా ఇంతవరకు చేయలేదు. పుట్టినరోజు తరువాత రాజీనామా చేస్తానని, అంతవరకు గడువివ్వాలని కోరడంతో అనంతపురం ఇన్ఛార్జ్ మంత్రి దేవినేని ఉమా ఆ సమయమూ ఇచ్చారు. ఇప్పుడు ఆ సమయం కూడా పూర్తయి వారమైంది. చమన్ ఎప్పుడు రాజీనామా చేస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. చమన్తో మాట్లాడేందుకు మంత్రి దేవినేని ఉమా ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని సమాచారం. ఇటీవల అనంతపురం వచ్చిన దేవినేని ఉమాతో కలవకుండా చమన్ జాగ్రత్త పడినట్లు సమాచారం. తాజాగా నంద్యాల ఉప ఎన్నికను చమన్ తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. త్వరలో నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానుందని, అత్యధికంగా మైనార్టీ ఓట్లు నంద్యాలలో ఉన్నందున తనను పదవి నుంచి ఇప్పటికిప్పుడు తప్పిస్తే టీడీపీకి మైనార్టీలు మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని చమన్ కొత్త పల్లవి అందుకున్నట్లు సమాచారం. తన వర్గీయుడైన చమన్ పదవి కాపాడేందుకు లోలోపల తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్న మంత్రి పరిటాల సునీత చమన్ తాజా ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. జెడ్పీ చైర్మన్ చమన్ వ్యవహార శైలిపై మంత్రి కాలువ శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఏదో ఒక కారణం చెప్పి చమన్ తన పదవికి రాజీనామా చేయకుండా తప్పించుకుంటున్నారని, చంద్రబాబు ఆదేశించిన రాజీనామా చేయకపోవడాన్ని సీరియస్ గా తీసుకోవాలని కాలువ స్పష్టం చేసినట్లు సమాచారం. తాడో పేడో తేల్చుకునేందుకు మంత్రి కాలువ శ్రీనివాసులు జెడ్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్న గుమ్మగట్టు జెడ్పీటీసీ పూల నాగరాజు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవి టీడీపీ నేతల మధ్య వైషమ్యాలను మరింతగా పెంచుతోందని పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. చమన్ తక్షణమే రాజీనామా చేయకపోతే మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాస్ మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగే ప్రమాదం ఉందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.